అందరికి నమస్కారం. వీకెండ్ వచ్చిందంటే సరదాగా ఫ్యామిలీ అందరితో టీవీ ముందు ఒక ఓటీటీ పెట్టి అందులో ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూస్తూ స్నాక్స్ తింటే ఆ కిక్కే వేరు కదా. సో ఈ వీకెండ్ నేను ఒక మంచి మూవీ చెప్తున్నాను మీకు. సో నేను ఆల్రెడీ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఆహాలో October 6th నుంచి మన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని స్ట్రీమింగ్ అవుతుంది. సో తప్పకుండా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు. సో ఈరోజు అయితే మనతో పాటు టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. సో డైరెక్టర్ విప్లవ్ గారు అండ్ హీరోయిన్ హెబా పటేల్ గారు అండ్ మన హీరో కమ్ యాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ గారు అండ్ హీరో రామ్ కార్తిక్ గారు. హియర్ వి గో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి, ఫైన్. హౌ యు? All fine. Celebrating the premiere of ది గ్రేట్. Great The Great. Indian Suicide in AHA on 6th. మీరు సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు సార్. అంటే మరి ఆయన ఎనర్జీ ఉన్నప్పుడు మేము తగ్గాలి మరి. అంతే అంటే అంతే మరి. No, the energy comes from the script of the film. Basically, when Viplav told me this, నేను ఇప్పటికీ ఒక 200 చిత్రాలు దాటిపోయినాయి. నేను పర్సనల్గా ఈ జానర్ ఫిల్మ్ నేను చేయలేదు, ఇంతవరకు చేయలేదు. ఈ క్యారెక్టర్ నా లైఫ్లో చేయలేదు. మూడోది, ప్రతి క్యారెక్టర్ కూడా అంటే హీఈస్ డెల్ట్ ఇట్ ఊరికేదో చీప్ హారర్ తెచ్చి ఏదో థ్రిల్ కాదు. ఒక చాలా మన మధ్యనే ఇంకో ప్రపంచం ఉంది. దాంట్లో ఒక మనుషులు ఉంటారు, కల్ట్ అంటారు, ఒక కల్ట్స్. ఇవి మనం చూస్తున్నాం యూట్యూబ్లో, ఇక్కడ అక్కడ చూస్తున్నాం. అసలు రోమాన్ని ఎక్కపరుచుకుంటున్నాను నాకైతే నిజంగా. ఇలా కూడా ఉంటుందా అంటే వరల్డ్లో ఇది ఒక ప్రపంచం ఇలా ఉంటుందా? మన చుట్టే ఉంటుంది, ఎక్కడ మనకు తెలియదు. ఇన్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ అ వరల్డ్ ప్రాబ్లం. ఇట్స్ అబౌట్ లివింగ్ డెడ్ అండ్ కమింగ్ బ్యాక్ లివింగ్. ది కాన్సెప్ట్ని తీసుకునే విప్లవ్ అంటే హీ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్, నాకు తెలుసు, రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. ఇది తీసుకొచ్చినప్పుడు పవిత్ర నేను ముందు అసలు ఫస్ట్ ఇట్ టుక్ అస్ అ డే టు కమ్ ఇన్ టు ఇట్. ఇది చేస్తామా, చేయగలుగుతామా, నాట్ దట్ అంటే ఇదేదో వల్గర్గా ఉంటుంది, అది కాదు. కెన్ వి డూ దిస్, అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్. దెన్ దే టోల్డ్ మీ అబౌట్ హెబా అండ్ రామ్ కార్తిక్ పనిచేయడం ఫస్ట్ టైం. హెబాతో ఇంతకుముందు చేశాను. 24 kisses, గుడ్. సో 24 kisses పని అంటే నేను కిస్ చేయలేదు, అబ్బాయి వేరే. సరే ఎనీవే, సో ఇది సో అంటే క్యూట్ ఫిల్మ్ అది కూడా. సో ఇది ఈ కాస్టింగ్ ఇదంతా వచ్చినప్పుడు వి వెంట్ ఇన్ టు దట్ వరల్డ్. వెన్ ద షూటింగ్ స్టార్టెడ్ అంటే చాలామంది ఉన్నారు దీంట్లో, చాలామంది కాస్టింగ్ ఉంది, ప్లస్ దర్ ఇస్ అ డెప్త్ ఇన్ ద సబ్జెక్ట్. రెండోది ఎలా తీస్తాడు విప్లవ్ ఇది అంటే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు కమ్. నేను నిన్నే చూశాను. ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ ఆల్ డిడ్ దిస్ ఫిల్మ్. నైస్. అండ్ ట్రైలర్ కూడా అంత ప్రామిసింగ్ గా ఉంది. Yes. సో విప్లవ్ గారు, సో ఇంతకు ముందు తెలిసిన వాళ్ళు అని టైటిల్ పెట్టారు అండ్ కొన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది టైటిల్ వింటుంటేనే చాలా ఒక ఏమంటారు థ్రిల్లింగ్ జోన్ కనిపించేస్తుంది. సో టైటిల్ ఎందుకు మార్చారు? సో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ మూవీ ఇట్స్ తెలుగు వరకు ఉంటుంది, తెలుగు థియేట్రికల్ అనే ఇంటెన్షన్స్ స్టార్ట్ చేసాం. సో అచ్చ తెలుగు టైటిల్ ఉండాలి, తెలిసిన వాళ్ళు, సినిమాలో ఒక రెలవెన్స్ ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు మన మధ్య ఉంటున్న వాళ్ళే, ఎక్కడో ఉండేవాళ్ళు కాదు, మన మధ్య ఉండి మనకు బాగా తెలిసిన వాళ్ళ మధ్య ఇంకో ప్రపంచం ఉంటుందా అనే థీమ్ మీదే వెళ్ళాం. సో దట్స్ హౌ ఇట్స్ జస్టిఫైడ్. బట్ ఇప్పుడు లాస్ట్ 2 yearsలో థ్యాంక్స్ టు ఓటీటీ మనకు తెలుగు సినిమా హ్యాస్ బికమ్ గ్లోబల్ బ్యాన్ ఇండియన్ కదా. సో కమర్షియల్ రీజన్స్ కూడా వచ్చేసరికి దట్ షుడ్ బి వన్ టైటిల్. సో ఇట్స్ గోయింగ్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్. తమిళ్ వెళ్తుంది, హిందీ వెళ్తుంది, అదర్ వెళ్తున్నప్పుడు సో తెలిసిన వాళ్ళు అంటే అదర్ లాంగ్వేజ్లో ఏమవుతుంది. సో మార్కెటింగ్ టీమ్ సజెస్టెడ్ అండ్ ఇంగ్లీష్ వన్. ఓకే. సో ఇంగ్లీష్ వన్ వచ్చినప్పుడు వై డోంట్ యూ గో డైరెక్ట్ టు ద పాయింట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా, ట్రైలర్ చూస్తే టైటిల్ చూస్తే తెలియాలనేది ఇప్పుడు డైమెన్షన్స్. సో డైరెక్ట్లీ వెంట్ టు ద పాయింట్ అండ్ ఇట్స్ గుడ్. సో ఇట్స్ నాట్ నిన్న మొన్న ఒక అక్షయ్ కుమార్ సినిమా మారుతోని టైటిల్, మనకి ఇక్కడ రాక్షసన్ తమిళ్ రాక్షసుడి అయినప్పుడు హిందీకి వెళ్ళినప్పుడు 3 సార్లు మారిన టైటిల్. ఇట్స్ నథింగ్ న్యూ, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ఇట్. సో ఆడియన్స్కి దగ్గరికి వెళ్ళేదానికి మనం ఏది చేసినా కూడా ఇట్స్ అండ్ రైట్ స్ట్రాటజీ. తెలిసిన వాళ్ళు ఇట్స్ బ్యూటిఫుల్ టేస్ట్, ఐ యూజ్ ఇట్ ఫర్ అనదర్. అంటే యాజ్ యూ సెడ్, ఇప్పుడు మనం వీఆర్ ఆఫ్టర్ కోవిడ్ వీఆర్ వాచింగ్ కొరియన్ ఫిల్మ్స్. అలాగా నో ఫిల్మ్ ఈజ్ అ రీజనల్ ఫిల్మ్ ఎనీమోర్. Yes. It's a worldwide film after the OTT has come. AHA is such a big platform today.
పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ రీజన్స్ లాంగ్వేజ్ విల్ వాచ్ చేస్తారు. ఆ టైటిల్ వినగానే ఇట్ క్రియేట్స్ వన్ ఎగ్జాక్ట్. తెలిసిన అందరు తెలిసిన వాళ్ళే అదొక వర్కింగ్ టైటిల్ కింద స్టార్ట్ చేశారు. బట్ వి ఆల్ ఫెల్ట్ ఐ థింక్ గ్రేట్ ఇండియన్ సూసైడ్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇండియాలో చాలా చోట్ల జరుగుతున్నాయి, అవును. ఆనర్ కిల్లింగ్ జరుగుతున్నాయి, అకల్ట్ జరుగుతున్నాయి. కాబట్టి వి ఆల్ ఫీల్ దిస్ ద బెస్ట్ టైటిల్ ఫర్ దిస్. యా, తెలిసిన వాళ్ళు ఈస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఇండియన్ సూసైడ్ అని అనుకున్నాం విత్ క్యాప్షన్. నౌ ద క్యాప్షన్ బికేమ్ ద టైటిల్. సో దట్స్ థింగ్. సో అలా జరిగిపోయిందంట. మంచిగా సార్ జరిగింది. దీని రిలేటెడ్ కూడా చాలా ఉంది. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ బురారి ఫ్యామిలీ అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది నెట్ఫ్లిక్స్ లో, హాట్ స్టార్ లో ఒకటి వచ్చింది ఆఖరి సర్చ్ అని. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే సేమ్ అదే కంటెంట్ మళ్ళీ తీస్తున్నారా అనేది చాలా మంది అనుకుంటున్నారు. సో ఈవెన్ 3 చూసిన వాళ్ళకైతే, అంటే ఇది ట్రైలర్ ఆ 2 చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది కాదు అని. బట్ దానికి మీరు జస్టిఫికేషన్ ఏం చెప్తారు? సి ఫస్ట్లీ, ఒకవేళ ఆ 2 ఇలాంటి కంటెంట్ అయితే కూడా లెట్స్ అజ్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనుకుందాం. ఓల్డ్ వార్ ఎప్పుడో 1940s జరిగింది, హిట్లర్ ఎప్పుడో జరిగాడు. ఇప్పటికి ఒక 5,000 10,000 మూవీస్ వచ్చి ఉంటాయి. ఎవ్రీ హారర్ నీడ్స్ టు బి టోల్డ్ సపరేట్లీ అగైన్ అండ్ అగైన్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ అసలు మనది కాదు. సినిమా చూశాక తెలుస్తుంది. ట్రైలర్ చూసి పోస్టర్ చూసి సినిమాని లోపలికి రప్పిస్తాం కానీ కథ అనేది సినిమా చూసాక తెలుస్తుంది. లెట్ దెమ్ సీ. చూశాక ఆ మాట అంటే అప్పుడు తెలిసి. ఓకే, అలా అంటారు. సో హెబా గారు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో మరి ఈ సినిమాలో మీ జర్నీ స్టార్ట్ అయింది అండ్ దీనిలో చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారని మాకు తెలిసింది. అంటే రోప్తో కొంచెం కష్టమైంది. No, that was for the entire family. I think that was not exclusively for me, but it was okay. It was worth the hardship, so that's not a problem at all. Okay, and from childhood, did you see any suicides or something in relatives or friends or something? Did you hear any stories about See, I've heard of suicides, I've heard of all of these stories, but I don't think the context of suicide in this film is in the same context as like when you hear of it in your normal day-to-day life. So in this context, I have never heard. In fact, I heard of this script in around 2020, October, November 2020. And then we started working on it and House of Burari came out. 1 year later. మనం షూట్ చేసిన తర్వాత 1 year తర్వాత వచ్చినాయి సో కాల్డ్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ఎవరైతే ఏదైతే అంటున్నారో. And then I told sir that I'm watching this because I'm a very big true crime documentary buff. So I said, sir, is this where your inspiration came from? Because prior to that, when I heard the script, I had no idea that they were similar. And yeah, that's how it went about. started? అంటే హెబాకి ఏంటంటే బేసికలీ డిఫికల్టీ అంటే నాట్ విత్ దట్ రోప్స్ అండ్ ఆల్ దట్ వాజ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద డైరెక్టర్ అండ్ ఫైట్ మాస్టర్. అంటే ద రోల్ షీస్ డన్ రియల్లీ. అంటే నేను చూశాను కాబట్టి చెప్తాను. ఐ డోంట్ లైక్ టు ఊరికే పొగడ్డాలు ఉండవు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్స్ హెబా హాస్ డన్ అండ్ షీస్ క్యారీడ్ ఇట్ సో బ్యూటిఫుల్. ఇన్ని అంటే షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టరు అసలు ఒకలాగా వచ్చి మళ్ళీ ఒకలాగా వెళ్ళి మళ్ళీ ఇంకొక యాంగిల్కి వచ్చి మళ్ళీ ఇంకొక లాస్ట్లో అమ్మాయి చూస్తే కళ్ళ నీళ్ళు తిరుగుతుంది. మన కమల్ హాసన్ గారిది సిగపు రోజా అక్కడ ఎర్ర గులాబీలు అంటే అలాగా ఒక లాస్ట్ అమ్మాయిని చూస్తే ఈ అబ్బాయి కథ చెప్పకూడదు అంటే బట్ నిజంగా అయ్యో మళ్ళీ అంటే అసలు ఇంత ఇన్నోసెంట్గా వచ్చి ఎలా ఉండి అసలు ఇలాంటి అమ్మాయి అని పాప అమ్మాయి బాగుంటే బాగుండు అన్నీ చేంజ్ అంటే అన్ని క్రియేట్ చేశారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఐ డోంట్ నో హౌ డిఫికల్ట్ షీ ఫెల్ డూయింగ్ ద రోల్ బట్ షీ ఈస్ కన్విన్స్డ్ దిస్ రోల్ ఎక్సలెంట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ హెబ్బాస్ రోల్ అండి, నరేష్ గారి రోల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అలాగా విప్లవ్ గారు ప్రతి రోల్లో అలాగ ఒక కీప్ పెట్టారనమాట. సో నేను హెబ్బాద్ వచ్చేసి క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్లో ఆవిడ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంటుందన్నమాట. అది చూసి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నెక్స్ట్ అదే థ్రిల్ నేను ఫీల్ అయ్యాను నరేష్ గారిది ఎప్పుడైతే ఆయనది కొంచెం రివీల్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన ఎక్స్ప్రెషన్ మారుస్తారు. దట్ వాజ్ అది చూసిన వెంటనే నేను ఇంకా విప్లవ్ గారి కలిసి చూస్తున్నాం. నేను ఒకేసారి ఇద్దరం ఇలా చూసుకున్నాను అనమాట. బ్యూటిఫుల్లీ డన్. సినిమాలోనే కదా, ఇంటర్వ్యూలో కూడా సస్పెన్స్ చేస్తున్నారు. చెప్పలేం కదా ఫుల్ కథ మరి. అందుకని సో అండ్ రామ్ గారు, సో మీరు ఈ ఫ్యామిలీలోకి అంటే ట్రైలర్ చూస్తే నాకు ఒకటి అనిపించింది, అంటే ఈ ఫ్యామిలీలోకి మధ్యలో జాయిన్ అయ్యారా లేకపోతే అది ఇప్పుడే చెప్పేస్తారు ఫ్యామిలీలోకి? సూసైడ్ He ఫ్యామిలీ is also family. He is our family. ఒకసారి జాయిన్ అయ్యాక ఎవ్రీబడి ఇస్ ఎ ఫ్యామిలీ మెంబర్. రేపు ఆడియన్స్ కూడా
అంటే ఏమన్నా జనరల్గా ఏంటంటమ్మా ఈ కల్ట్స్లో ఏంటంటే చాలా కన్విన్స్ అయితే కానీ లోపలికి వెళ్ళలేం. అవును సార్. అంటే వాళ్ళు కూడా 100% వాళ్ళకి ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ మిషన్ ప్రతి వాళ్ళు చేసుకునేది. ఉసామా బిన్ లాదెన్ కూడా పెద్ద మిషనే, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ వరల్డ్కి. సో వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్యామిలీకి. సో ఒక మెంబర్ని కొత్తగా చేర్చుకోవడం అనేది చాలా కష్టం. అండ్ ఈవెన్ రామ్ కార్తిక్ ప్రతి క్యారెక్టర్ ఇస్ రిటర్న్ ఇట్ సో వెల్. రామ్ కార్తిక్ నేను చూస్తుంటే సచ్ ఆ బ్యూటిఫుల్, అంటే ఒక పాజిటివ్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ ఇదే. అండ్ సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటూ అందంగా లాస్ట్ వరకు కూడా ద హీరో క్యారెక్టర్ అనేది లాస్ట్ ఫ్రేమ్ వరకు ఈజ్ పోర్ట్రేడ్ ఇట్ వెల్, ఈజ్ రిటర్న్ వెల్ అండ్ వెల్ పోర్ట్రేడ్ ఆల్సో. ఇది అందరికి కూడా నేను చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ పోస్టర్స్ ఇవి చూస్తే చూడాలనిపిస్తుంది ఆటోమేటిక్గా. హెబ్బా అక్కడ ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది, అది వేరే విషయం. వేసుకుంటుంటే రోజు ఇస్తుంటాడు. ఇది ఇక్కడ 3 generations ఉన్నారు. యు సీ దేర్ ఆర్ 3 generations. అంటే ఎనీబడి కెన్ వాచ్. బట్ బేసికలీ ఏంటంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది, వందల సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, మనిషి ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక వేరే ప్రపంచం. సో దాన్ని రామ్ కార్తిక్ ఆల్సో హిస్ క్యారెక్టర్ వాజ్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్. సో ఐ కంగ్రాచులేటెడ్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ దిస్ ఆసమ్ పోర్ట్రేల్. థ్యాంక్ యూ. యా సార్. అండ్ షూట్ టైంలో ఏంటి తవ్వుతుంటే నిజంగానే రియల్ బోన్స్ బయటకు వచ్చాయంట. No, but that was shot in a real cemetery. ఫస్ట్ బేసిక్గా మేము అనుకుంది మామూలుగా సెట్ వేసి చేద్దాం అనేసి అనుకున్నాం. అదంతా గ్రాండియర్గా అంత రియాలిటీగా రావట్లేదు. శ్మశానం ఇంకా గ్రేవ్ యార్డ్స్ అవన్నీ ఇంకా లేదు, అంత గ్రాండ్ అది మాకు అంత యాప్ట్ అనిపించట్లేదు. సో డైరెక్టర్ గారు ఏం చేశారంటే నిజంగా శ్మశానంలోనే షూట్ పెట్టారు. మా కోవిడ్ వల్ల శ్మశానాలు ఫ్రీగా ఎక్కడ ఎవరు డిస్టర్బెన్స్ లేదు, వేయాలి తప్ప మనుషులు లేరు అక్కడ. అక్కడ ఇంకా తవ్వేది ఒకటి ఇది ఉందన్నమాట. ఆ ఒక సర్చ్లో తవ్వుతున్నప్పుడు నేను హెబ్బ తవ్వుతున్నాం. అండ్ వివర్ థింకింగ్ అది ఒక సెట్ చేసి ఉంటారు, మనదే తవ్వుతే ఏదో ఒకటి బయటకు వస్తుందని. లేదు వాళ్ళు చెప్పలేదు, మేము తవ్వుకుంటూ వెళ్ళిపోతాం. తవ్వుతారండి చెప్తాం మనం. అంటే ఎంతసేపు తవ్వారు? రాత్రి అంతా తవ్వించారా? 5 దాకా సన్ రైజ్ ఎవడో అలాగే పెట్టిపోయాడు. అంటే ఇది మోర్ దెన్ ఒక ఏదో హారర్ ఫిల్మ్ చూస్తున్నాను ఫీల్ కంటే కూడా ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఎన్ ఎమోషన్. దిస్ ఎ జెన్యూన్ ఎమోషన్ ఇన్ ఎవ్రీబడి. ఎవరు కూడా వాళ్ళ వరకు వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నామని కాదు. దెర్ ఈస్ అనే పవిత్ర క్యారెక్టర్ కూడా నేను ఇప్పుడు చెప్పకూడదు. అసలు తన క్యారెక్టర్ తను ఇంతవరకు ఇలాంటివి చేయలేదు. అంటే ప్రతి వాళ్ళ క్యారెక్టర్ అలాగే ఉంది ఇంట్లో. తను అఫ్ కోర్స్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, షీ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. ఇవన్నీ పెట్టేస్తే దెర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఎమోషన్. ఆ ఎమోషన్స్ ఏంటనేది ఫిలిం. అంటే ఏదో ఒక హారర్ సినిమా కూర్చోవడానికి సరదాగా కూర్చోవడం ఉండదు. ఒక రియాలిటీ షో ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఎలా జరుగుతుంది అంటే నిజంగా ఇవి అని అలాగా. ఎందుకు చెప్తున్నానంటే శ్మశానం అంటే దిర్ ఇస్ ఆథెంటిసిటీ ఇన్ వాట్ ఎవర్ ఈజ్ డన్. దిర్ ఇస్ ఆథెంటిసిటీ ప్రతి సెట్లో, ప్రతి ప్రతి యాంగిల్లో. ఆ బంగ్లో, వీళ్ళు ఉంటున్న బంగ్లో కానీ, వాళ్ళ యొక్క అకల్ట్ రూమ్ కానీ, ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ వర్క్ ఈజ్ డన్. సో ప్రతి క్యారెక్టర్ కూడా అంత డీటెయిల్డ్ వర్క్ అవుతుంది. ఇంకా 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 చూడాలనిపిస్తుంది చెప్తుంటే. మ్యామ్ పవిత్ర మ్యామ్ లేరు ఇప్పుడు ఇంటర్వ్యూలో. ఈ సినిమా చూసాక బాగా తిట్టుకుంటారు మేడం. అవునా? బాగా. అంటే ఎందుకు తిట్టుకుంటారంటే అంత బాగా కన్విన్సింగ్ గా చేశారు. సి ఒక యాక్టర్ కి ఎప్పుడైతే జనాలు ఎంత లవ్ చేస్తారో, అంత హేట్ చేసినప్పుడు సంబడి ఇస్ ఎ గ్రేట్ యాక్టర్. సో అందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు సో చాలా తెచ్చుకుంటారు. బట్ ఇలా ఎంతైనా షూట్ చేస్తారు, అప్పుడు స్పిరిట్స్ వస్తాయి, దెయ్యాలు వస్తాయి, చాలా మందికి భయం ఉంటుంది. మీ నలుగురిలో ఎవరికి ఎక్కువ కొంచెం దెయ్యాలు? రామ్ గారు అంటే నాకు భయం లేదండి, కాకపోతే ఏమంటారు సమ్వాట్ ఆ సీన్ చేసిన తర్వాత నుంచి లైక్ ప్రాబ్లీ అవన్నీ బయటపడుతున్నప్పుడు నేను చెప్తున్నాను, అబ్బాయి ఏంటి ఇవన్నీ వస్తున్నాయంటే, లేదా అవన్నీ సెట్ చేస్తుంటారు, సెట్ వర్క్ అనుకుంటా అంటే, కాదు అంటే అప్పుడు తను అసలు భయపడట్లేదు. నాకు అక్కడ కొంచెం చూసినప్పుడు చూసుకుందాం, దెయ్యంతో చూసుకుందాం మనం అంత అవుతుంది. నిజంగా I don't believe in ghosts. No, I believe I had an experience with the ghost. అదంతా జరిగినాయి.
హాయిగా నాతో పడుకుంది గోస్ట్ అయ్యో. జోకింగ్ ఐఎమ్ సీరియస్. పడుకోవడం అంటే బాబా సాక్షిగా నేను అబద్ధం చెప్పట్లేదు. నాతో పడుకుందంటే నా పక్కనే పడుకుంది. నా పక్కన స్నోరింగ్ అనిపించింది అని, పిల్లో టగ్ అనిపించింది. అంటే దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, దాని తర్వాత నేనేం చేశానో నేను చెప్పను, ఇప్పుడు చెప్తే బాగుండదు. పర్లేదు సార్ చెప్పండి, వద్దు, చెప్పొద్దు. ఇంట్రెస్టింగ్ గా అది నా లైఫ్ సీక్రెట్, నేను తర్వాత రివీల్ చేస్తాను. బట్ పొద్దునైతే ఇమ్మీడియట్గా నాకు పూజలు చేయించారు. అంటే అదే చెప్తున్నా కదా, ఇదేంటంటే అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్. That's true, huh? దేవుడు ఉన్నాడని నమ్ముతాం కదా, దేవుడు ఉన్నాడని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మరి దెయ్యం కూడా అలాగే కదా, అంతే కదా. ఇప్పుడు వైరస్ మనకు కనపడదు, ఎందుకు దానికి చూసి పారిపోయాం కరోనాలో, బికాజ్ అది ఒక దయ్యమే. సో ఇట్ ఈస్ ఆల్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ సైంటిఫిక్ Reasoning. రీజన్ ఉంటుంది. ఇట్ ఈస్ మచ్ బియాండ్ అవర్ థింకింగ్. ఈ క్యూరియాసిటీనే ఈ ఫిలింకి ఇట్ గివ్స్ దట్ హైప్. అంటే అంత ఆథెంటిక్గా తీసిన ఫిలిం ఇది, ఏదో ఊరికి సరదా కాదు అది. విప్లవ్ గారికి అయితే అసలు దయ్యాలతో స్నేహం చేసేలా ఉన్నారు, మిమ్మల్ని అసలు అడగకూడదు. తెలుసు కదా మీకు, ఆ? పక్కనే ఉంది కదా ఒక దయ్యం, మరి తెలియట్లేదా ఇంకా మీకు? లేదు సార్, ఏంజల్. మీకు అలాగే But you should, like, I don't know, there are some scenes in the film you wonder what was his thought process like while he wrote that scene, because I think the true messed up person is అదే కాంప్లిమెంట్స్. యా సార్, అండ్ నాకు నిజంగా మీరు అప్పుడు ఏమంటారు 2017 సంథింగ్ ఆ టైంలో మీరు హాస్పిటలైజ్ అయితే సమ్ ఏదో చనిపోయారు అని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి కదా మీ మీద కూడా. సో ఇలా హితుడు మూవీ డైరెక్టర్ డైడ్ ఆర్ సంథింగ్ అని. సో అప్పటి నుంచి మీరు కూడా కొంచెం ఈ స్పిరిట్స్ లేకపోతే ఇటువైపు ఎవరు ఫోకస్? లేదు, అలా ఉన్నాను కాబట్టి అలాంటి రూమర్స్ వచ్చాయి. ఓకే, అలాంటివన్నీ చెప్తుంటాను కాబట్టి ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఏం లేదు. అలా అంటారు. సో రామ్ గారు, Yes. సో మీరు అంటే నార్మల్గా హారర్ మూవీస్ కూడా కొంచెం భయపడుతుంటారా? లేదండి, లేదు. మూవీస్ అంటే షూట్ చేసేటప్పుడే భయం వేసింది అంటారా? బట్ ఆ తర్వాత నేను ఎక్కడ భయపడ్డాను అంటే హారర్ సీన్స్ చేస్తున్నప్పుడు హారర్ స్టోరీస్ చెప్తుంటది పక్కన. ఆ? no, I mean, which better setup than in a graveyard to talk about? అంతే కదా. యా, వెరైటీగా ఉంటుందని లవ్ ట్రై చేయొచ్చు కదండి, లవ్ స్టోరీస్ సంథింగ్. That those ఉంది are దీంట్లో. not fun. దీంట్లో ఇట్ స్టార్ట్స్ లైక్ లవ్ అంటే స్టోరీ. ఈ సినిమాలో బెడ్రూమ్లో కూడా హారర్స్ ఉంటాయి, రకరకాల హారర్స్ ఉంటాయి. చూసేవాళ్ళు కాదులేండి. అన్నీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎనీవే, ఎస్. నాకైతే వెరీ స్ట్రెంగ్ అండ్ పర్సన్ కనిపిస్తున్నారు. No, I just cried in the morning only for it. You don't need anybody's enemy, okay? Yeah, but that's okay. You're sensitive, but you're a strength and girl. No, I mean, as sir said, unless you experience it, you don't believe in something. And if you don't believe in something, everything is a fictional tale. So because I haven't experienced it, ghost stories, horror stories are fictional for me. And they make for interesting stories. అండ్ నరేష్ గారు, సో బళ్ళారి నీలకంఠయ్య గారు అక్కడ సీరియస్గా చూస్తున్నారు. సో అక్కడే కథ మొదలైనట్టుంది. సో మీదే రోల్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పారు. సో ఎలా ఉంటుంది రోల్? అంటే అదే చెప్పాను కదమ్మా, ప్రతి క్యారెక్టర్ కూడా దీంట్లో ఇది మంచి క్యారెక్టరా చెడ్డవాడా అనేది ఒక రామ్ కార్తిక్ క్యారెక్టర్ని వదిలేస్తే, అంటే దేర్ హ్యాస్ టు బి ప్రొటగనిస్ట్. ప్రతి క్యారెక్టర్కి ఒక నమ్మకం ఉంటుంది. ఈ క్యారెక్టర్ బళ్ళారి నీలకంఠయ్య గారి క్యారెక్టర్ బేసిక్గా అంటే ఎంత డెప్త్ తీసుకెళ్ళాడంటే చాలా రాయల్గా ఉంటాడు చూడడానికి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ రాయల్ ఫ్యామిలీ. ఇతను ఒక ఫిల్మ్ కనెక్ట్ ఉన్నవాడే, ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరు, కొంత వేషాల పిచ్చి అన్నీ ఉన్నాయి. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ క్యారెక్టర్ నేను చేయడానికి ఆలోచించింది ఏంటంటే, నేను మీకు చూస్తే అర్థమవుతుంది, దమ్ము కావాలి. ఇది రాయడానికి దమ్ము కావాలి, చేయడానికి దమ్ము కావాలి. ఎందుకంటే ఇంత నెగటివ్ క్యారెక్టర్లోకి నరేష్ వెళ్ళిపోయాడు ఏంటి అనేది ఇప్పుడు లేదు. పీపుల్ ఆర్ వాచింగ్ దట్ క్యారెక్టర్ ఫర్ దట్ ఫిల్మ్, అంతే. I have done the best of positive characters, entertainment, comedy characters, romantic characters, everything. But ప్రతి మనిషిలో కూడా లోపల ఒక మనిషి ఉంటాడమ్మా. ఆ మనిషి ఎప్పుడు బయటకు వస్తాడంటే బాత్రూంలో వస్తాడు. దట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. యూ నో యువర్ సెల్ఫ్, యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. కాకపోతే ఈ క్యారెక్టర్ కూడా దెర్ ఇస్ 2 characters ఇన్ దిస్ పర్సన్. ఆ 2 charactersలో ఒక క్యారెక్టర్ దాని అదర్ సైడ్ సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది విప్లవ్ రైటింగ్లో. నాకే అంటే కొన్ని సీన్స్ అయితే నేను ఎక్కడో నేను షూట్లో ఉండేవాడిని, వీడియో కాల్స్లో డిస్కస్ చేసుకుని వీడియో వేరే షూట్లో ఉండేవాడు సార్. అమలాపురంలో ఎక్కడ ఉండేవాళ్ళం. అంటే చాలా రేజర్ ఎడ్జ్ క్యారెక్టర్ ఇది. రేజర్ ఎడ్జ్ కూడా కాదు, యాక్స్ క్యారెక్టర్ ఇది.
నాకు ఒకసారి నా మీద నెగిటివ్ వస్తుందేమో జనాల్లో అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేది. సో ఒక బాడీ లాంగ్వేజ్, రెండోది నా బాడీ లాంగ్వేజ్ రామ్ కార్తిక్ సింక్ అవ్వాలి. ఇవన్నీ ఏంటనేది సినిమా చెప్తుంది, నేను అంతకంటే చెప్పను. ఈ రెండు బాడీ, దట్ వాస్ రియల్లీ ఛాలెంజింగ్ ఫర్ మీ. నేను రామ్ కార్తిక్ నేను కలవలేదు. సో దిస్ వీడియో ఆఫ్ దిస్ బాడీ లాంగ్వేజెస్ వేర్ కన్వేడ్. He had done a lot of work for this film. Viplav first, he is the captain and he has done the best job. I'm really proud of him. సార్ అసలు ఒక 5-6 డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ వీడియో తీసి నాకు వాట్సాప్ చేసేవాళ్ళు రోజు. అంటే ఐ డోంట్ నో ఎంతమంది ఎబ్బెట్టుగా ఉండకూడదు. మనం ఏంటంటే ఆ క్యారెక్టర్ అది. సో ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు ఒక చిన్న పిల్లని మనం ఒకలా చూస్తాం, ఒక ఏజ్ అమ్మాయిని ఒకలా టచ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా చాలా డెలికేట్ ఇష్యూస్, అంతకంటే నేను వెళ్ళను. సో ఇవన్నీ కూడా వి వేర్ ఎక్స్చేంజింగ్ వీడియోస్ ఇన్ ద నైట్స్, కొన్ని రెఫరెన్సెస్, కొన్ని ఇలా చేస్తే ఇలా అలా ఉంటుంది. ఇది అగైన్ పాస్ టు రామ్ కార్తిక్. ఇలా చేసుకుని లాట్ ఆఫ్ హోంవర్క్ హెస్ గాన్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అంతవరకు ఆ క్యారెక్టర్ మాత్రం కొంచెం బ్లడ్ కర్డ్లింగ్లోనే ఉంటుంది. కర్డ్లింగ్ అంటే చెప్పకూడదు, అలా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి. అసలు ఈ క్యారెక్టర్ అని అది ఏంటనేది మీరు చూడండి, నేను చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్, నేను నైట్ 12 o'clock రెడీగా కూర్చుంటాను ఓపెన్ చేసి. 12 o'clock ఒంటరిగా కూర్చొని చూడొద్దు, ఫ్యామిలీతో కూర్చొని చూడండి, భయపడతారు. భయపడతాను. ఫ్యామిలీ అంతా కలిసి భయపడితే అది ఒక వేరే ఆనందం. ఎందుకంటే ఇంతకుముందు నేను సినిమా థియేటర్లు మాత్రం ఉన్నప్పుడు వెళ్ళేవాడిని రాత్రి హారర్ పిక్చర్కి. వాడు ఎవడో హారర్ అనేవాడు, అంటే ఎందుకు అరుస్తున్నాడు నాకు అర్థమయ్యేది కాదు. వాడి భయాన్ని వాడితో పాటు 10 మంది, ఇదంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలాగా ఫ్యామిలీతో కూర్చుని 12 గంటల నుంచి 12 గంటలు బెస్ట్ టైం ఈ సినిమా వాచ్ చేయడానికి. లైట్స్ ఆఫ్ చేసుకొని చేసుకొని కామ్గా కూర్చొని పాప్కార్న్ తినేటప్పుడు జాగ్రత్త, కొంచెం కొరబోతుంది కూడా కాబట్టి జాగ్రత్తగా ప్రికాషన్స్ అని తీసుకొని చూడాల్సిన సినిమా. తీసుకుంటాను. అండ్ చాలా మందికి ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ సర్కిల్ ఉన్నప్పుడు ఈ స్పిరిట్ గేమ్స్ ఉంటాయి కదా, ఎక్కడో రకరకాలుగా కైండ్ ఆఫ్ వేస్ కూడా ఉంటాయి వాటికి. సో ఇలా ఒక ట్రై చేద్దామా, ఒక గ్లాస్ పెట్టి దయ్యాన్ని పిలుద్దామా, దగ్గరలో ఉంటాయా, ఇలాంటివి ఎవరైనా ట్రై చేశారా మీ నలుగురు? మీరు చేశారా? లేదు సార్, చేద్దాం అనుకున్నాను. అంటే నాకు దెయ్యంతో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను స్పిరిట్ అకల్ట్ బుక్స్ బాగా చదివానమ్మా. నేను ఐ రెడ్, దాంట్లో స్పిరిట్ అనేది మనం సడన్గా బాడీ నుంచి వెళ్ళిపోతే కూడా ఇట్ ఈస్ దేర్, అది కొంతకాలం ఉంటుంది. ఇట్ హెస్ గాట్ అ మాస్ 28 grams మాస్ ఉంటుంది స్పిరిట్కి, ఆత్మకి. సో ఆల్ దిస్ కరెక్ట్. ఇప్పుడు కాదు, ఇదంతా నేను చదివి 30 ఏళ్ళు అయిపోయింది, నాకు అంత గుర్తులేదు. బట్ ఐ వెంట్ త్రూ ఒక స్టడీ చేశాను ఇవన్నీ కూడా. ఇది కాకుండా ఉయిజా బోర్డు అని ఒకటి ఉంది, అది మూవ్ అవుతుంటుంది. అది చాలామంది, నా కో యాక్టర్స్ కూడా చేశారు అది. బట్ ఉయిజా బోర్డులోకి నేను పోలేదు. బట్ ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నాయని ఎక్కడో ఒకళ్ళు కనెక్ట్ ఉంటుంది. సో ఎవ్రీబడి లైక్స్, మనం ప్రేమ, హాస్యం, ఎంత భయపడడం కూడా ఎంజాయ్ చేస్తాం. సో అలాగా ఈ ఫిలింలో దట్ క్రియేట్స్ వన్ మూడ్. ఆల్ దీస్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ కూడా కొన్ని అంటే స్టార్క్ నేకెడ్గా ఉంటుంది. అంటే మీనింగ్ క్యారెక్టర్స్ కాదు, మీనింగ్ ద ఎమోషన్స్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అనేది ఇదేంటి అనిపిస్తుంది. అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. సార్, అండ్ నార్మల్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్కి లేదు ఎవరు ఎలా ఉన్నా వాళ్ళు రియల్గా ప్రజెంట్ చేద్దాం అనుకుంటారు కదా, బట్ ఇందులో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా ట్రై చేశారా క్యారెక్టర్స్కి తగ్గట్టు? అందరూ ఆల్మోస్ట్ మీకు చూస్తే మీకు ఈ టైంలో వీళ్ళు వేసిన టైప్ కాస్ట్యూమ్స్ ఇంతకుముందు ఎప్పుడు వేసిన హెబ్బా పటేల్ ఇప్పుడు ఇలా చూడలేదు, ఈ టైప్ చుడీదార్ ఇలా చూడలేదు, ఈ అమ్మాయి తనైతే ఇలా చూడలేదు. ఆల్మోస్ట్ తన పర్సనల్ తీసుకొచ్చి మానిటర్ చూసుకొని నాకేంటి స్కిన్ కంట్రోల్ చేశారు ఉంటుంది, నేను డార్క్గా కనిపిస్తున్నానా ఏంటి, నా మేకప్ అంతా మార్చారు తను. సో సార్ది అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్, ఒక వి స్టైల్లో ఉంటుంది, ఒక వెరీ రేర్, ఆ టైప్ ఎవరు వేసుకోరు. సో ఒక ఓల్డ్ వేరే రెఫరెన్స్ తీసుకొని వాచ్ దగ్గర నుంచి దర్ ఇస్ అ మీనింగ్, ప్రతిదీ ఒక మీనింగ్ ఉంటుంది దాంట్లో. ఈజ్ అ వీణ విద్వాన్, రావణ బ్రహ్మ, ఇవన్నీ కూడా చాలా చాలా పండిందమ్మా. ఈ పోస్టర్ చూస్తే ఆ వాల్ కలరు, ఆ అమ్మాయి డ్రెస్ కలర్ ఒకటే. సో అలా 3-4 ఉంటాయి. ఆ హౌస్ వాల్ కలరు, అమ్మాయి డ్రెస్ కలర్. హౌస్కి మేము వేసిన వాల్ పేపర్ తీసుకొని దాన్ని ఫోటో స్కాన్ చేసి దాంట్లో బట్టలు కుట్టించాం. సో అది ఎందుకు మీకు సినిమా చూసి దానికి ఒక రిలవెన్స్ ఉంటుంది. సో హౌస్లో కలిసిపోయే వాల్ పేపర్లో 4-5 టైమ్స్ ఉంటుంది తను. అన్నీ మనకు మామూలుగా దొరకవు అసలు. మనకి వాల్ పేపర్ మెటీరియల్ మీకు తెలుసు కదా, వాల్ పేపర్ మెటీరియల్తో బట్టలు కుట్టించాం.
ఒక్కపోసి ఉంటుంది బట్ వాల్ పేపర్ మెటీరియల్ తో బట్టలు దానికి రెఫరెన్స్ దానికి ఉంటుంది సిగ్నిఫికెన్స్, మీరు చూస్తే తెలుస్తుంది. యా, సో అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేసి Hmm. ఒక మంచి సినిమాని తీసుకొచ్చారు. బట్ ఎందుకు అంటే చాలా లేట్ అయింది కదా యాక్చువల్గా, లాస్ట్ ఇయర్ రిలీజ్. నాట్ లేట్, ఇప్పుడు ఇవాళ థియేటర్స్ రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా మాతో ప్యారల్గా స్టార్ట్ అయినవే. ఈ వీక్ థియేటర్స్లో ఏవైతే రిలీజ్ అవుతున్నాయో మాతో పాటు షూటింగ్లో ఉన్నవే. సో లేట్ అనేది మేము అనుకోవట్లేదు. అంటే దే టుక్ టైమ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. మ్యూజిక్ ఈజ్ వన్ మోర్ హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మన శ్రీచరణ్ పక్కల సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా బ్లెండ్స్ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో డూయట్గా అది కాదు. బట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ ఫిల్మ్కి ఇవ్వడం చాలా కష్టం. ఫోటోగ్రఫీ కూడా కష్టమే. 6 months అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫోటోగ్రఫీ కూడా కష్టమే. అంటే ఎందుకంటే అదొక పెక్యులర్ మూడ్. అండ్ దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది అనుకున్నా, నిన్న సినిమా చూసిన తర్వాత ఐ సాటిస్ఫైడ్. రియలీ బ్యూటిఫుల్లీ డన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రియలీ ఐ లవ్డ్ ఇట్. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. శ్రీచరణ్ హెస్ డన్ వన్ మోర్ వండర్ఫుల్ జాబ్ గూఢచారి అయిన తర్వాత కూడా. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీబడి, ఫ్రమ్ ది డైరెక్టర్ టు ది ప్రొడ్యూసర్ టు ది హీరో, హీరోయిన్, మీ, పవిత్ర, ఆల్ ఆఫ్ అస్. మేము లీడ్ రోల్ చేసిన కొంతమంది, అందరికి కూడా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్, ఇంక్లూడింగ్ ద కాస్ట్యూమ్స్ అన్నీ కూడా. మీరు కొన్ని ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం, న్యూస్ పేపర్లో చూస్తుంటాం, కొన్ని టీవీలో జరిగినవి చూపిస్తుంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ విధానం ఇవన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ మూడ్. దట్ వాజ్ వెల్ కన్వేడ్. అండ్ ట్రైలర్లో కూడా బీజిఎం చాలా బాగుంది యాక్చువల్లీ. శ్రీచరణ్ గారు బాగా ఇచ్చారు. అండ్ అసలు ఒకప్పటి కాలం కన్నా ఇప్పుడు కొంచెం సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయేమో అని అనిపిస్తుంది. మేబీ పీపుల్కి తెలియడం వల్ల సంథింగ్. ఈవెన్ రీసెంట్గా మన ఇండస్ట్రీ కానివ్వండి, చిన్న చిన్న ప్రెషర్స్కి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈవెన్ విజయ్ ఆంథోనీ గారు కావచ్చు, రీసెంట్గా తను చెల్లిని పోగొట్టుకున్నారు. సో ఈ సూసైడ్స్కి సంబంధించి వీటిని స్టాప్ చేసేలా ఏమైనా మెసేజ్ ఇచ్చారనుకోవచ్చు? అస్సలు ఇవ్వలేదు. ఫస్ట్లీ మిగతా వాళ్ళు మీకు చెప్తున్న సూసైడ్స్ అందరూ కూడా చచ్చిపోవాలని సూసైడ్ చేసుకుంటారు. వీళ్ళు చచ్చిపోవాలని సూసైడ్ చేసుకోరు. అది చెప్పొద్దు. అవునా? ట్రైలర్లో ఉంది. సో వాళ్ళందరూ చచ్చిపోవడం వల్ల ఒక పర్పస్ జరుగుతుందని వాళ్ళు మళ్ళీ వస్తామని చేసుకుంటారు. సో ట్రైలర్ అవును, నాకు ఉంది. అంటే సూసైడ్ అనేది అంటే బేసిక్ ఏంటంటే, ఇంతకుముందు 16 ఏళ్ళ కుర్రోడు సూసైడ్ అనేది నవ్వేది, వాడికి కోపం వస్తే వెళ్ళిపోయాడు, దారి తప్పి వచ్చేవాడు. టుడే వీఆర్ గెటింగ్, మనం ఎంత వీఆర్ గెటింగ్ హ్యూమన్ దీంట్లోంచి మెషిన్స్లోకి వెళ్ళిపోతున్నాం ఎక్కువ. సో ఎమోషన్స్ అనేది ఇట్స్ ఆల్ ఇన్సైడ్. మనకి మనం సూసైడ్ చేసుకోవడం వేరే, ఒక 10 మంది కలిసి చేసుకోవాలి అనేటువంటి థాట్, దాన్ని కన్విన్స్ చేసి ఇంతమంది కన్విన్స్ అయ్యి ఇది జరుగుతుందని నమ్మి మన ముందే జరుగుతున్నాయి కదా. సో దట్ ఈస్, అది నాకు తెలిసి తెలుగులో ఎంతవరకు నాకు తెలిసి ఈ సబ్జెక్ట్ రాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి. సౌత్లో కూడా ఏమో నాకు తెలియదు, కానీ ఈవెన్ తెలుగులో అయితే ఇంతవరకు ఈ కాన్సెప్ట్ రాలేదు. అసలు ఎవరు ఆలోచించారంటారో ధైర్యం కూడా చేయరు. సో అసలు మెయిన్గా ఈ ప్రాబ్లం ఏంటంటే, మీకు మోడ్ సూసైడ్ వల్ల వస్తుంది. ఇది తెలుగు ఇది కావాలి, బలిదానం అంటారు దాన్ని. సో సూసైడ్ ఈస్ డిఫరెంట్, ఆత్మహత్య ఈస్ డిఫరెంట్, బలిదానం ఈస్ డిఫరెంట్. మనకి ఇంగ్లీష్లో ఒకే పదం ఉంది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. సో మిగతా మీరు చెప్పేవాడికి ఇది రిలేట్ అవ్వదు అసలు. సో ఫర్గెట్ అబౌట్ దట్. ఓకే, సో చాలా ట్విస్ట్లతో సినిమా ఉంటుంది. సో అండ్ హెబా గారు, సో దీనిలో సంథింగ్ దిస్ సీన్ ఆర్ దిస్ షార్ట్ ఈజ్ ఫ్యాబులస్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? Multiple times in the film I felt that. No, I've had a lot of challenging scenes in the film. There was one, but I can't tell because then that reveals Please don't. there was one which was, as sir said, very blood curdling, but I can't tell. అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు నా లైఫ్లో ఏంటంటే బేసిక్గా కొన్ని నా ఎలా ఉంటుందంటే, ఐ కాంట్ థింక్ ఆఫ్ డూయింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ మై లైఫ్, కానీ అవన్నీ చేయించాడు విప్లవ్ నా చేత. నేను కూడా యాక్టర్స్ లైఫ్ అంటే అదే, రియల్ లైఫ్లో మనం చేయలేనివి ఇంకొకరు చేస్తే కూడా మనం అసహించుకునేవి కూడా చేయటంలో ఉండే ఒక ప్రాసెస్ ఉంటుంది చూసారా. దట్స్ ది బూన్ టు బి అన్ యాక్టర్. ఐ థింక్ టార్చరస్గా ఉండొచ్చు, కానీ నేను యాక్టర్గానే చూశాను అవన్నీ కూడా. ఎందుకంటే ఐ నో మై సెల్ఫ్, పీపుల్ నో మీ, అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. నరేష్ ఏ పాత్రను చేయగలుగుతాడన్న పేరు రావాలనుకున్నాను. సో ఇది ఇచ్చినప్పుడు వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్, అది చేసే ముందు వరకు కూడా కొంచెం అనీజీగా అనిపించింది కొన్ని, కానీ బట్ వెన్ ఐమ్ డూయింగ్ ఇట్ ఐ వాజ్ ద క్యారెక్టర్. ఐ వాజ్ బళ్ళారి నీలకంఠయ్య, అంతే చూశాను నేను. సో ప్రతి వాళ్ళు కూడా అలా చూశారు.
లాస్ట్ వరకు కూడా ఇది కూడా అంటే ఒక మూడ్లో ఆ సెట్ దాంట్లో జనాలు మేము మా ఇది వీఆర్ బాండెడ్ టుగెదర్ ఫర్ సమ్ టైమ్. సో అలాగా ఒక మూమెంట్ ఒక కల్ట్ లానే వెళ్ళింది ఈ ఫిల్మ్ తీసుకెళ్ళినప్పుడు. రామ్ గారు మీరు షూట్ చేసేటప్పుడు కాలు ఏదో విరగొట్టుకున్నారంట, అటు రెండుసార్లు. 2 సార్లా? అవునండి. ఒకటి కార్ చేస్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో తను చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. హ్యావ్ టు రన్ మోర్ ఫాస్టర్. ఆ ప్రాసెస్లో ఒకసారి విరగొట్టుకున్నాను. ఇంకొకసారి ఆ సమాధుల నుంచి దూకినప్పుడు పడి విరగొట్టుకున్నాను. బేసిక్గా షూట్ ఎంత అయిపోయిందో సమాధులు కూడా ఎంత నవ్వుకుంటే చెప్తున్నారు. యా అండి, సమాధులు శ్మశానం కూడా ఫ్రెండ్లీ జోనర్ లా సినిమా కనిపిస్తుంది. మామూలు అండి, శ్మశానం కూర్చొని భోజనం కూడా చేస్తాం, నో ఇష్యూస్. జరుగుతూ ఉంటాయి ఒకసారి జరుగుతుంటాయి కానీ బట్ అదే పొద్దున్న దాన్ని ఎముకలు అవి తీసుకోవడం అనేది అది వేరే. ఎనీవే అండ్ విప్లవ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు యాక్టర్ ప్రాస్పెక్టివ్ మారిపోతుందండి. అండ్ పిక్ ఎనీ టాపిక్ హీ హాజ్ ఇన్ఫర్మేషన్, అంత బుకిష్ నాలెడ్జ్ ఉంది. సో నేనైతే చాలా నేర్చుకున్నాను. నేను ఇప్పుడు అంత పోర్ట్రే చేశానంటే దానికి కారణం విప్లవ్ గారే. అంటే బుక్ నాలెడ్జ్ వేరేమ్మా. బుక్ నాలెడ్జ్ని ఆ 1-2 hours 10 minutesలో మనం స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఇట్లాంటి సబ్జెక్ట్ ఇంతమంది క్యారెక్టర్స్తో ఇంత డెప్త్ అనేది కష్టం. దట్ హీస్ అచీవ్. నేను మనస్ఫూర్తిగా నేను రాత్రి, అందుకని నన్ను రాత్రి కూడా ఫోన్ చేయలేదు అతనికి. మార్నింగ్ కలిసి ఐ హ్యావ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ విత్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్. చాలా కష్టం సబ్జెక్టు, థింక్ చేయడం కష్టం, తీయడం కష్టం, ప్రూవ్ చేయడం కష్టం. ఈ 3 విప్లవ్ సక్సెస్ ఫస్ట్. తర్వాత వితౌట్ దెమ్ నేనేం చేయలేను, ఎవరు చేయలేరు, ఏ డైరెక్టర్ చేయలేను, యాక్టర్స్ లేకపోతే వాళ్ళు అర్థం చేసుకున్నారు. చదువులు పెట్టా సార్ చిన్నప్పుడు టాపర్? సార్ట్ ఆఫ్. అవునా? ఇండస్ట్రీలో అంటే మాటలు తక్కువ వింటాం బేసిక్గా. ఉన్నారు, చాలా మంది ఉన్నారు టాపర్స్. ఉన్నారు. పోన్లేండి, అయితే బుక్స్ సంబంధించి ఏం ఉన్నారు, ఉంటారు, చాలా మంది ఉన్నారు. తను బాగా ఏంటి మీడియా స్టడీస్, తను ఇప్పుడు కూడా ఏదో MBA సంథింగ్ ఆస్ట్రేలియాలో చేస్తున్నారు. నేను 10th 3 years చేశాను. నాది చాలా అంటే అప్పటి ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్. అంటే అంతే. డిగ్రీ ఈక్వల్ సార్ ఇది అప్పుడు 10th డిగ్రీ ఈక్వల్ ఫీల్ అయ్యారు కాబట్టి 3 years కన్విన్స్ అయ్యారు కాబట్టి చేశాను. కానీ సార్ యంగెస్ట్, చాలా యంగ్ ఏజ్ లో ఫస్ట్ టీనేజ్ హీరో. సో ఫోకస్ అంతా ఇటు ఉంది కాబట్టి అది అలా నడుస్తూనే ఉండేది, అది లాగా సీరియల్ లాగా చదువులు. ఎనివే బట్ నో, ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్. హీ హెస్ గాట్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దాన్ని సెల్యులాయిడ్ మీద పెట్టడం అనేది కష్టం. దట్ ఈస్ యా సార్, ఇది మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ కదిలించకూడదు, మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ వస్తాయేమో. యా. సో అండ్ రామ్ గారు చూడ్డానికి క్యూట్గా లవర్ బాయ్లా ఉన్నారు. ఎక్కడండి భయపెట్టేస్తారు అక్కడ చూడండి, భయపెట్టేస్తారు చూడండి అక్కడ ప్రతి ఒక్క ఫిలిం లో ఈజ్ అ లవర్ బాయ్. చాక్లెట్స్ అంటే ఆడవాళ్ళు పడేయాలనుకుంటే మగవాళ్ళని ఎలా అయినా పడేస్తారు. ఆ జాతిలో ఉన్న పవర్ అది. కాబట్టి అలా పడిపోయినాడు మనోడు కూడా. బట్ పడిపోవడం కాదు, ఎలా లేవదీశాడు అనేది కూడా ఆ క్యారెక్టర్. సో ఎనీవే దట్స్ ఇట్. అంటే షూట్ లో ఎలాగ ఎక్కువ సీన్స్ ఉంటాయి కదా అని చెప్పి మీ ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టాను హేవా గారు. చాలా పెట్టారు, చాలా ప్లానింగ్ ఉంది మీకు. మీకు ఓకే కదా సార్? మీకు కంఫర్ట్ కదా? హ్యాపీ? ఫైన్. ఓకే. బ్లాకింగ్ ఇప్పుడు చేస్తే నాకు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీ అండి, అందరికి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలోకి నేను వచ్చి ఐ ట్రై టు ప్రూవ్ సైంటిఫికలీ ఇది కాదు అనేసి. దెన్ ఏం జరుగుతుంది అనేది చెప్పొద్దు. అంత ఇక్కడ దాకే చెప్పాలి, ఇక్కడ చెప్పొద్దు. అంటే సైన్స్ ఉంది, అకల్ట్ సైన్స్ కూడా ఉందమ్మా. సైన్స్ ఉంది, అకల్ట్ సైన్స్ ఉంది. దాంట్లో మంచి డైలాగ్ వాడాడు. ఇప్పుడు సన్ రైజ్, ఇది సన్సెట్, ఇది అన్ ఆప్టికల్ ఇల్యూషన్. యాక్చువల్గా నువ్వు గుడ్డివాడు అయితే నీకు కనబడుతుందా? నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు అది ఫీల్ అవుతున్నావు. మరి ఇక్కడ సన్సెట్ అక్కడెక్కడ లేదుగా, ఇంకెక్కడ ఏదో టైంకి అవుతుందిగా. సో ఆల్ దిస్ ఇస్ దేర్ లాట్ ఆఫ్ డెప్త్ స్క్రిప్ట్లో. అది చాలామంది టెక్కీస్ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిల్ము. సాఫ్ట్వేర్ పీపుల్, ఆల్ దీస్ పీపుల్. అంటే ఇవాళ బుక్స్ చదవడానికి టైం ఉంటుంది మనకి. అవును సార్. సో టు వాచ్ దీస్ ఫిల్మ్స్ ఆల్సో ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ అ నాలెడ్జ్ అండ్ దెర్ ఈజ్ అ మెసేజ్. అంటే మెసేజ్ కోసం ఈ సినిమా తీయలేదు కానీ దెర్ ఈజ్ అ మెసేజ్ టు వాచ్ అవుట్ ఫర్ వేర్ యువర్ హెడింగ్, వేర్ యువర్ గోయింగ్. ఇప్పుడు మొన్న ఒకటి చిత్తూరులో పక్కన అక్కడ ఒక ఇన్సిడెంట్, మంది వేరే, అది కాకుండా ఆ ఇన్సిడెంట్ వేరే. మొన్న ఒక అమ్మాయిని 4 ఫాలో అయ్యారు. భవ్యశ్రీ అని ఆ అమ్మాయి ఒకటి సెలెక్ట్ చేసింది, లవ్లో పడింది, తీసుకెళ్తే ఆ 3 కూడా ఉన్నారు, చంపేశారు, బావిలో వేస్తారు.
అంటే దట్స్ ఆల్సో కల్ట్, ఇట్స్ వన్ సార్ట్ ఆఫ్ బలిదానం అది. అంటే ఇలాగా ఎన్ని రకాలు ఉన్నాయంటే దెర్ ఈస్ సైకో ఇన్ ఎవ్రీ పర్సన్. సో ఎనీవే ఇట్స్ లైక్ దట్. సో అండ్ హెబా గారు, సో ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఆర్ హాంటింగ్ ఆఫ్టర్ షూట్ ఆల్సో అండ్ ఆఫ్టర్ వెంట్ టు హోమ్ ఆల్సో. సో అలా ఏమైనా సార్ట్ ఆఫ్ అనిపించిందా ఎనీ క్యారెక్టర్ ఇన్ దిస్ హోల్ ఫ్యామిలీ? Two people actually, like two people's characters who really left me very morally conflicted. One was Sirs and one was Ratnashekar Sirs. He's another actor called Ratnashekar Reddy garu. He's a very popular theatre actor in Hyderabad. Samahara group ani. So he plays the cult leader. And sir, I had a lot more scenes with Ratnashekar sir, and I always have had this thing that I look up to theatre actors because they have this superiority about them. So I used to like those two characters, the scenes that sir has made them do, yes, their characters were haunting, but behind the scenes they were the two nicest people. రకరకాలు ఉంటాయమ్మా. ఇప్పుడు చాలా మంచి ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని కల్ట్ ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని వాళ్ళు ఇప్పుడు ఓషో ఉన్నాడు. ఓషో బిలీవ్ సెక్స్ వాజ్ హోలీ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. సో హీ ప్రమోటెడ్ దట్. హీ యూజ్డ్ వర్డ్స్ విచ్ యూ కాంట్ ఇమాజిన్ యాజ్ మంత్రాస్. నేను అనకూడదు ఇప్పుడు ఎఫ్ వర్డ్స్. సో అలాగా బేసిక్ ఏంటంటే యాజ్ షీ సెడ్, జనరల్గా ఏంటంటే రిలీజియస్ లీడర్స్ నమ్మి చాలామంది వస్తారు, అక్కడే పడిపోతారు. చాలామంది పడిపోయేది అక్కడే. అందరూ చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా కూడా ఉంటారు. మన డేరా బాబా ఇట్లా చాలామంది జరిగినాయి అన్నీ. ఇవన్నీ కూడా కల్ట్సే కదా. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ బిలీవ్ ఇది కరెక్ట్, కానీ ఇది కరెక్ట్ కాదు, వాడికో మారల్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక డిఫరెన్సియేషన్. ఆ స్వామీజీ క్యారెక్టర్ కూడా దెర్ ఈస్ గుడ్ ఇన్ హిమ్, దెర్ ఈస్ బ్యాడ్ ఇన్ హిమ్. అలాగా చాలా అందంగా తీశారు. ఐ వాజ్ రియల్లీ ఐఎమ్ ఎక్కువ ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. పొద్దున్న నేను పోగలేకపోయాను, కానీ ఉన్నది ఫ్యాక్ట్ చెప్తాను నేను. బట్ నైజర్ అంటే మీరు చెప్తుంటే సినిమాలో చాలా నాలెడ్జ్ అండ్ దాంతోపాటు ఒక మంచి కాంటెంట్ ఉన్న సినిమా అయితే అని ఖచ్చితంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్. Thank you. We're all waiting to celebrate the great Indian suicide on October 6th midnight. yes sir. ఫస్ట్ టైం అంటే we want to celebrate great Indian suicide అనేది ఇప్పుడే ఏదో కొత్తగా వింటున్నట్టుంది. yeah Thank but you. nice Thank you for and all the best sir. Thank you, so ma'am. much. Thank you. Thank you. సో చూసారు కదండి, ఈ వీకెండ్ మీరు హ్యాపీగా ఆహాలో October 6th నుంచి ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.